హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్ బాక్స్కైనా, నైట్ డిన్నర్లోకైనా, ఇంకా ప్రసాదాలుగా పెట్టుకోవడానికైనా సూపర్ టేస్టీగా ఉండే 4 రకాల పెరుగు రెసిపీస్ చూపించబోతున్నాను. ఇవి టేస్ట్ అయితే ఒకదానికి మించి ఒకటి ఉంటాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ సమ్మర్లో పెరుగు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉండేది కాబట్టి తప్పకుండా ఈ పెరుగు రెసిపీస్ని ట్రై చేయండి. నేను దీంట్లో ముందుగా అయితే అటుకుల దద్దోజనాన్ని చేసి చూపించబోతున్నానండి. దీనికోసం 1 కప్పుతో మందపాటి అటుకుల్ని తీసుకొని బ్రేక్ అవ్వకుండా శుభ్రంగా వాష్ చేసేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. నేను చూపించబోయే రెసిపీస్ అన్నిటిలోకి పెరుగు ఖచ్చితంగా ఫ్రెష్గానే ఉండాలి. అప్పుడైతేనే రెసిపీస్ పర్ఫెక్ట్ టేస్ట్లో వస్తాయి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని పెరుగుని చక్కగా ఉండలు లేకుండా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇది చక్కగా బ్లెండ్ చేసేసుకున్నాక దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని పక్కన ఉంచేసేసి స్టవ్ మీద కడాయి కానీ లేదా పోపు గెరిటె కానీ పెట్టేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా జీడిపప్పు వేసేసి సన్నని మంట మీదే ఎర్రగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక 1 ఎండుమిర్చిని కూడా వేసేసి గెరిటితో చక్కగా మిక్స్ చేసేసుకొని పోపు పూర్తిగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే దంచి పెట్టుకున్న 1/2 అంగుళం అంతా అల్లం ముక్క వేసేసి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని సన్నని మంట మీదే చక్కగా ఫ్రై చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలోకి వేసేసి ఒకసారి గెరిటితో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీని నేను ఇప్పటికిప్పుడు తినడం కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. అదే మీరు ఈ అటుకుల దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టడం కోసమైనా లేదా లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేయడం కోసమైనా సరే 1/2 కప్పు నీళ్లు పోసాను కదా, వాటికి బదులుగా 1/2 కప్పు పాలను వేసుకోండి. అప్పుడైతే దద్దోజనం గంటలు గడిచినా సరే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను కూడా ఈ పెరుగు మిశ్రమంలో వేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకున్నామంటే బాడీ డీహైడ్రేషన్ని తగ్గించి ఒంటికి చలువ చేసి కమ్మటి రుచిని అందించే అటుకుల దద్దోజనం తయారైపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు అవైలబిలిటీలో ఉంటే కనుక తప్పకుండా కొన్ని పొమగ్రానైట్ సీడ్స్ వేసి సర్వ్ చేసుకోండి. అప్పుడైతే కమ్మటి రుచితో పాటు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తినేలాగా కంటికి కూడా అట్రాక్షన్గా కనిపిస్తుంది. లంచ్ బాక్స్లో పెరుగన్నం సరిగ్గా తినని పిల్లలకు కూడా ఇది చక్కగా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి దహీ ఓట్స్. టేస్ట్ ఎంత బాగుంటుందో ప్రాసెస్ అంతే సింపుల్గా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా సరే అస్సలు బోర్ కొట్టదు. నైట్ డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. జస్ట్ 5 మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లోనే ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాక 1 కప్పుతో ఓట్స్ని తీసుకొని లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసేసుకోవాలి. ఓట్స్ చాలా సింపుల్గా క్విక్గా రోస్ట్ అయిపోతాయండి. కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 2-3 మినిట్స్లో రోస్ట్ అయిపోతాయి. ఇవి చక్కగా రోస్ట్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అవి చల్లారేలోగా వేరొక మిక్సింగ్ బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి విస్కర్తో కానీ లేదా కవ్వంతో కానీ చక్కగా ఉండలు లేకుండా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని వేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని 2-3 నిమిషాల పాటు నాననివ్వాలి. అప్పుడైతేనే టేస్టీగా ఉంటాయి ఈ ఓట్స్. ఈ ఓట్స్ని మీరు నానిన తర్వాత డైరెక్ట్గానే తినొచ్చు, లేదా మీకు నచ్చిన వెజిటబుల్స్ లైక్ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇలా ఏవైనా వెజిటబుల్స్ని మిక్స్ చేసుకొనైనా తినొచ్చు. లేదు అలా చేస్తే చప్పగా ఉంటాయి అనుకుంటే కనుక జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే మనం ఇందాక ఓట్స్ని ఫ్రై చేసుకున్న ప్యాన్లోకి వేసేసి దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కానీ లేదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి తరుగు కానీ వేసేసి కొంచెం రోస్ట్ చేసేసుకొని తినేయచ్చు. ఇంకా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళైతే పచ్చిమిర్చితో పాటు కొద్దిగా అల్లం తరుగు కూడా వేసేసి అది కూడా రోస్ట్ అయినాక ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా చక్కగా కలిపేసేసుకొని పూర్తిగా రోస్ట్ చేసేసుకున్నాక
ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమంలో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని వెంటనే తినేయడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. కొంతమంది బ్రేక్ఫాస్ట్ అయినా సరే, డిన్నర్ అయినా సరే చాలా సింపుల్గా తినాలనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ దహీ ఓట్స్ బెస్ట్ చాయిస్. ముఖ్యంగా ఈ సమ్మర్లో పెరుగుతో చేసిన ఐటమ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది చక్కగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్కి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకున్న ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చి బాడీని డీహైడ్రేషన్కి గురి కాకుండా చేసి తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉండే సగ్గుబియ్యం దద్దోజనం. ఈ రెసిపీ కూడా నైవేద్యానికైనా లంచ్ బాక్స్కైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దీనికోసం ముందుగా మనం ప్యాన్లో కానీ లేదా కడాయిలో కానీ ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో సగ్గుబియ్యాన్ని, లావుపాటి సగ్గుబియ్యాన్ని తీసుకొని సన్నని మంట మీద రోస్ట్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం దద్దోజనం ప్రిపరేషన్లో కష్టమైంది, టైం టేకింగ్ ప్రాసెస్ ఈ సగ్గుబియ్యాన్ని ఇట్లా రోస్ట్ చేసుకోవడమేనండి. సన్నని మంట మీదే లోపల వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. దానికోసం కనీసం ఒక 8 నిమిషాలన్నా పడుతుంది. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. మనం సగ్గుబియ్యం నోట్లో వేసుకున్నప్పుడు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అవి చల్లారేలోగా వేరొక మిక్సింగ్ బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పెరుగుని తీసుకొని ఉండలేమీ లేకుండా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది బ్లెండ్ చేసుకున్నాక మరీ థిక్గా అనిపించింది అనుకోండి, సగ్గుబియ్యం పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక్క అరకప్పు మాత్రమే వాటర్ వేసుకోండి. ఒక్క అరకప్పు మాత్రమే వాటర్ వేసుకోవాలి. అది పెరుగు థిక్గా ఉంది అనిపిస్తేనే. మీరు తీసుకున్న పెరుగు థిక్గా ఉందా లేదా అనేది బ్లెండ్ చేసుకున్నాక మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి బ్లెండ్ చేసుకున్నాకే వాటర్ మిక్స్ చేసేసుకోండి. 1 కప్పు సగ్గుబియ్యానికి ఖచ్చితంగా 2 కప్పుల పెరుగు అయితే పడుతుంది. ఈ సగ్గుబియ్యం మనం చేత్తో ఇలా పట్టుకొని చూసినప్పుడు పూర్తిగా చల్లగా ఉండాలి. అలా చల్లగా అయిన తర్వాత మాత్రమే మీరు వీటిని పెరుగులో మిక్స్ చేసేసుకొని ఒకసారి స్పూన్తో చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కాకుండా విడిగానే 4 గంటల పాటు నాననివ్వాలి. పెరుగులో పూర్తిగా 4 గంటలు నానితేనే మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ సగ్గుబియ్యం దద్దోజనాన్ని లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు నైటే మీరు పెరుగులో ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టేయండి. కానీ దీన్ని చలికాలం తీసుకుంటేనే లంచ్ బాక్స్కి బాగుంటుంది. సమ్మర్లో అయితే అప్పటికప్పుడు తినడానికే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో పోపు వేయడం కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని వేసేసి లో ఫ్లేమ్లోనే కొంచెం రోస్ట్ అయినాక 2 ఎండుమిర్చి కూడా వేసేసి పోపుని పూర్తిగా సన్నని మంట మీద ఎర్రగా వేపుకోవాలి. ఇది ఇలా సన్నని మంట మీద ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1/2 అంగుళం అల్లం తరుగు, అలాగే 2 పచ్చిమిర్చి తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసేసి సన్నని మంట మీదే వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమంలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సగ్గుబియ్యం దద్దోజనంలో ఉప్పు కారాలు ఎక్కువగా పట్టవండి, కాబట్టి చూసి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక మరీ తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి. లేదంటే అట్లాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకున్నామంటే కమ్మటి రుచితో ఇన్స్టెంట్ ఎనర్జీని అందించే సగ్గుబియ్యం దద్దోజనం తయారైపోతుంది. ఉపవాసాల వేళల్లో అయినా లేదా దేవుడికి నైవేద్యంగా సమర్పించాలనుకున్నా, ఈ సమ్మర్లో ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకున్నప్పుడైనా సరే ఈ సగ్గుబియ్యం దద్దోజనం బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే సేమియా దద్దోజనం. టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది. ఈ సేమియా దద్దోజనం కూడా లంచ్ బాక్స్లోకైనా నైవేద్యంగా పెట్టుకోవడానికైనా సమ్మర్కి బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపించే ఈ సేమియా దద్దోజనాన్ని చిన్న చిన్న టిప్స్ ఉపయోగించామంటే ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ సేమియా దద్దోజనం రెసిపీని చూపించేస్తాను రండి. ఈ సేమియా దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా సేమియాని ఉడికించుకోవాలి. వీటిని ఉడికించుకోవడానికి కొద్దిగా ఎక్కువగానే వాటర్ తీసేసుకొని 1 కప్పు సేమియా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ
కనీసం ఒక 2-3 నిమిషాల పాటు ఈ సేమియా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే 2-3 నిమిషాలు పడుతుందండి. హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఇంకా తొందరగానే కుక్ అవుతాయి, కానీ సేమియా ఎక్కువగా పొంగొస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. ఈ సేమియా ఉడికాయో లేదో చెక్ చేసుకోవడానికి మీరు ఒక సేమియా పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు జస్ట్ అది 2గా బ్రేక్ అవ్వాలి, అంతేగాని మరీ చిదిరిపోకూడదు, అలా అవన్నీ బ్రేక్ అవ్వకుండానూ ఉండకూడదు. కాబట్టి జస్ట్ 2గా బ్రేక్ అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఉన్న వాటర్ని స్ట్రైన్ చేసేసుకోవాలి. స్ట్రైన్ చేసేసుకున్నా కూడా ఈ సేమియాని మళ్ళీ ఒకసారి చల్లటి వాటర్ పెట్టేసి వాష్ చేసేసుకోవాలి. అప్పుడు సేమియాలో ఉన్న స్టికీనెస్ అంతా పోయి దద్దోజనం చేసుకున్నప్పుడు సేమియాలో కాస్త ఎక్కువ క్వాంటిటీలో పెరుగు వేసుకోవచ్చు. లేదంటే ఈ సేమియాలో ఉండే స్టికీనెస్ వల్ల పెరుగు క్వాంటిటీ ఎక్కువగా పట్టదు, దద్దోజనం కూడా అంత టేస్టీగా అనిపించదు. కాబట్టి వేడి నీళ్ళు స్ట్రైన్ చేసుకున్నాక తప్పకుండా చన్నీళ్ళు కూడా పోసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు కోసం వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ చొప్పున మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం దద్దోజనంలో నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏమీ వేసుకోవట్లేదండి. మీకు నచ్చితే కిస్మిస్ వేసుకోండి, బాగుంటాయి. ఇలా పోపంతా సన్నని మంట మీద చక్కగా ఎర్రగా వేగాక 2-3 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి తరుగు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని చక్కగా పోపు పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పెరుగు తీసేసుకొని రుచికి సరిపడా ఉప్పుతో పాటు చిటికెడంతా పంచదార కూడా వేసుకోండి. సేమియా దద్దోజనంలోకి పంచదార వేసుకుంటే కమ్మగా ఉంటుంది. దీన్ని నేను అప్పటికప్పుడు తినడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పూర్తిగా 2 కప్పుల పెరుగు వేసుకుంటున్నాను. లంచ్ బాక్స్కైనా నైవేద్యానికైనా పెట్టే పని అయితే 1.5 కప్పు పెరుగు వేసి 1/2 కప్పు పాలు పోసుకోండి. పెరుగు చక్కగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాక మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న సేమియా వేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసేసుకున్నప్పుడు సేమియాని చితికిపోయేలాగా కాకుండా మెల్లమెల్లగా పెరుగంతా వేసి సేమియా చిదిరిపోకుండా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసి ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసేసుకున్నామంటే కమ్మటి రుచితో అద్భుతంగా ఉండే సేమియా దద్దోజనం తయారైపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక దీన్ని లంచ్ బాక్స్లోకైనా నైవేద్యంగా పెట్టుకోవాలనుకున్నా నేను ముందుగా చెప్పినట్లుగా 1 కప్పు సేమియాకి 1.5 కప్పుల పెరుగుతో పాటు 1/2 కప్పు పాలని మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడైతే లంచ్ బాక్స్లోకి నైవేద్యానికి పర్ఫెక్ట్గా పుల్లగా అవ్వకుండా చక్కగా సెట్ అవుతుంది. ఇక్కడ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సమ్మర్లో నేను చూపించిన ఈ 4 రకాల కర్డ్ రెసిపీస్ని ట్రై చేసి మీకు ఈ రెసిపీస్ అన్నీ ఎలా అనిపించాయో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. రెసిపీస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి హైప్ ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. రెసిపీ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.